ఇక మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా నిన్న ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి. అయితే అక్కడ భద్రాచలం రామయ్య సాక్షిగా ఇదంతా కూడా కార్యక్రమం కొనసాగింది. 22,500 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అంటే 4.5 అంటే 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఇక్కడ సిఏఏకు సంబంధించి అంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి కాంతిశీకులు ఉంటారో, ఎవరైతే ఆ దేశంలో వివక్షను ఎదుర్కొని అక్కడ మైనార్టీలుగా ఉండి వివక్షను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశానికి వచ్చి తలదార్చుకుంటే 2014లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భారత పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి గతంలో 2019లోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అది ఇప్పుడు నిన్న అమల్లోకి వచ్చింది. అయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే మొత్తం మీద దీని ద్వారా అంటే అసలు యాక్చువల్గా సిఏఏ అంటే ఏంటిది, అసలు అది కాంతిశీకులు అంటే ఎవరు, అయితే వాళ్ళకు పౌరసత్వం ఏంది అనేటువంటి విషయం పైన కూడా చాలామందికి కొంతవరకు అనుమానం ఉండొచ్చు. అయితే విషయం ఏంటంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కానీ, అక్కడ బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ ఎవరైతే మైనార్టీలుగా ఉంటారో అంటే ముస్లింలు కాకుండా ముస్లిమేతరులు ఎవరైతే ఉంటారో హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, బౌద్ధులు కానీ, లేదంటే ఇక్కడ రకరకాలుగా మతాలకు సంబంధించినటువంటి పార్షికులు కానీ, ఇటువంటి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ వివక్షను ఎదుర్కొని తర్వాత కనీసం బతకలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని హింసలు పెడతా ఉంటే వాళ్ళు బతకలేక అప్పుడు భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భారతదేశం ఆశ్రయం కల్పిస్తుంది. 100% మీరు ఇక్కడ బతకొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు, లౌకికత్వాన్ని ఇంకా పెంపొందించవచ్చు. ఆ ఉద్దేశంతో మేము పౌరసత్వం ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సిఏఏ అమలులోకి తీసుకొస్తా ఉంది. ఇందులో ముస్లింలేతరులకు మాత్రమే అవకాశం ఉంటుంది, ముస్లింలకు ఉండదు. ఎందుకంటే అక్కడ ఆయా దేశాలు, ఈ 3 దేశాలు కూడా అక్కడ ముస్లిం అంటే సామాజిక వర్గం అంటే అక్కడ మతాలకు సంబంధించినటువంటి కంట్రీస్ కాబట్టి అక్కడ ముస్లిమేతరులకు ఎవరైతే అన్యాయం గురైనరో వాళ్ళందరికీ ఇక్కడ అవకాశం కల్పిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైన విపక్షాలు మండిపడతా ఉన్నాయి. అక్కడ మమతా బెనర్జీ కానీ, తర్వాత ఇక్కడ పినరాయి విజయన్ కానీ అక్కడ మండిపడతా ఉన్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు, కొన్ని మతాలకు మనం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. కానీ అక్కడ ఎవరైతే మైనార్టీలుగా ఉన్నటువంటి ఆ ప్రజలకు మనము ఒక చేయూతనిచ్చినట్టయితుంది, ఒక భరోసానిచ్చినట్టయితుంది, మన దేశంలో వాళ్ళు భాగంగా ఉంటారు, వాళ్ళకు కూడా పౌరసత్వం కల్పిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైన విపక్షాలు అయితే వ్యతిరేకిస్తూ ఉన్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని సమర్థిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇక్కడ బాండ్లకు సంబంధించి, ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్బీఐ పిటిషన్ పెట్టుకుంది. ఎన్నికల బాండ్లు ఏవైతే ఉంటాయో ఎన్నికలప్పుడు ఎన్నికల ముందు పార్టీలకు సంబంధించి ఎవరైతే విరాళాలు ఇస్తారో, పార్టీలకు విరాళాలు ఇప్పుడు ఈయన 1000 కోట్లు ఇస్తాడు, ఆయన 500 కోట్లు ఇస్తాడు, ఈయన 100 కోట్లు ఇస్తాడు, ఇట్లా రకరకాలుగా కోట్ల రూపాయలు బాండ్లతోటి వాళ్ళ పేరు తెలవకుంటేనే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి. అటు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర ఇక్కడ బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల ఖాతాల్లోకి డబ్బులు పడిపోయినాయి. అయితే ఈ పడిపోయినటువంటి డబ్బులకు సంబంధించి ఎవరిచ్చిందో తెలియకూడదు. అంటే బాండ్ల రూపంలో ఇస్తారు, ఆ పైసలు ఎవరేసినో తెలియదు, కానీ ఆ పైసలు అయితే అందులో ఉంటాయి. ఏది పార్టీల అకౌంట్లు ఉంటాయి, వాళ్ళకి మాత్రం తెలుసు, బయట తెలియదు. కాబట్టి ఇది కూడా ఏది క్విడ్ ప్రోకో కిందికి వస్తుంది. అంటే రేపు మాకు మంచి చేయాలని చెప్పేసి ఇట్లా ఆయా పార్టీలకు డబ్బులు వేస్తారు. కాబట్టి ఆయా పార్టీలకు వేసినటువంటి డబ్బులు ఎవరైతే వేసినరో ఆ వ్యక్తుల వివరాలు కానీ, ఆ సంస్థల వివరాలు కానీ 100% బయట పెట్టాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జారీ చేసినప్పటికీ తర్వాత అక్కడ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వివరాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ ఎస్బీఐ ఇప్పటి వరకు బయట పెట్టలేదు. బయట పెట్టకపోతే నువ్వు అట్టెట్లా పెట్టవరు నాయన, రేపు అంటే ఇవాళ సాయంత్రం పని వేళలు ముగిసే లోపల నీ వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్కు పంపించాలి. ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు, ఏ పార్టీలకు ఎంతెంత డబ్బులు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిన ఏ విషయాలన్నీ కూడా బయట పెట్టాలి. బయట పెట్టేసి ఎన్నికల కమిషన్కి పంపించాలి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏం చేయాలి, 15వ తేదీ లోపల ఈ వివరాలన్నీ కూడా ఎవరెవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చిన అనేటువంటి వివరాలను వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఎన్నికల బాండ్లకు సంబంధించి మొత్తం కూడా దొంగతనంగా ఇష్టం వచ్చినట్టుగా పైసలు వేసుకుంటా రకరకాలుగా 1000 కోట్ల రూపాయలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1000 కోట్లకు పైగా డబ్బులు ఉన్నాయి.
తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీకి అట్లనే ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి అకౌంట్లో ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఇస్తున్నటువంటి డబ్బుల వివరాలు తెలిపాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆదేశాలు జారీ చేసింది.